మలయాళం డైరెక్టర్. తన పిక్చర్లు చాలా ఎక్కువ చేశాను నేను, ఒక 25 మూవీస్ చేశాను. వాళ్ళ అమ్మ నాన్న ప్రొడ్యూసర్స్. ఒక 7 years లవ్. ఆలోచిస్తూ ఉన్నాను చేసుకుందామా వద్దా అని. మన తెలుగు వాళ్ళకి చాలామందికి పరిచయం చేశాను, ఫంక్షన్స్కి వాటికి తీసుకెళ్ళినప్పుడు. వాళ్ళు ఒకటే కామెంట్ చేసేవారు, దొంగోళ్ళు పట్టేవాళ్ళ ఉన్నాడు వీళ్ళు, నిర్ణయం చూసుకుంటాడు. ఎందుకు అలాగా అంటే ప్రేమ గుడ్డిది అంటారు కదా, ఎవరి మాట వినాల నేను. మన జయకృష్ణ గారు, కృష్ణరాజు గారి మేకప్ ప్లస్ ప్రొడ్యూసర్ జయకృష్ణ గారు, చలపతిరావు గారు, వీళ్ళందరూ చాలా చెప్పి చూశారు నాకు. అలా అంతా చేసి లాస్ట్లో నేను ఆలోచిస్తూ ఉంటే, నేను విషం మింగి చచ్చిపోతాను నువ్వు పెళ్లి చేసుకోకపోతే అని లాస్ట్కి ఆ స్టేజ్కి వచ్చిందనమాట. బ్లడ్తో లెటర్స్ రాయడం, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా చచ్చిపోమంటావా అని. ఇంకా అది నేను కరిగిపోయి, బాబాయ్ చాలా సిన్సియర్ లవర్లా ఉన్నాడు, ఇంతకంటే మనకి మంచివాడు దొరకడు అనేసి కొచ్చిన్ చోటానికరమ్మ గుడిలో పెళ్లి చేసుకున్నాను. వచ్చారు మా వాళ్ళు, ఇష్టం లేకుండానే వచ్చారు. ఆ పెళ్లి వరకు ఉండి వెళ్ళిపోయారు. తర్వాత నీ ఇష్టం, నీకు తర్వాత తెలుస్తుంది, ఇప్పుడు తెలియదు అనేసి. వాళ్ళు చేసిన ఒక మంచి పని ఏంటంటే, ఆ పెళ్లి టైంలో పవర్ ఆఫ్ అటర్నిటీ రాయించుకున్నారు నాతోటి, ప్రాపర్టీ నీకు పిల్లలు పుట్టాక ఇస్తాము అనేసి. అది పెళ్ళైన ఒక 1 weekకి ఎలాగ తెలిసిందో ఆయనకి తెలిసి, నన్ను పెళ్లి చేసుకున్న ఆయనకి, నువ్వు ఆ పవర్ ఆఫ్ అటర్నిటీ క్యాన్సిల్ చేస్తావా చేయవా, నాకు తెలియకుండా ఎందుకు సైన్ చేసావు, స్లోగా అర్థమవుతూ వచ్చిందనమాట డే బై డే. ఏంటి వీళ్ళ మనస్తత్వం, డబ్బు కోసం చేసుకున్నారు అనేసి. అలాగే ఒక 3 months ఎలాగో బాగా పళ్ళ బిగుని అట్లా కాపురం చేసి 4th month నుంచి గొడవలు స్టార్ట్ అయ్యి, ఇంకా 1 year మ్యారేజ్ డే రాకుండానే విడిపోయాం. కుదరదు నీకు నాకు అనేసి. ఇక లాస్ట్కి హెరేజ్మెంట్స్, నీకు యాసిడ్ పోసేస్తాను, చంపేస్తాను అనేసి గదిలో పెట్టేసి, తాళం వేసి, నా లగేజ్ అంతా పెట్టేసి అలా చేస్తే, నాకు చలపతిరావు గారు, గోపాలకృష్ణ గారు వాళ్ళు వచ్చి నన్ను ఆ ఇంట్లోంచి బయటికి తీసుకొచ్చారనమాట, ఆ నరకం నుంచి. లేకపోతే ఆ ఇంట్లో ఏమైపోయేదానో నాకు తెలీదు. అసలు ఇన్ని దెబ్బలు తగిలినా కూడా నాకు ఏనాడు నాకు ఆత్మహత్య చేసుకోవాలి, చచ్చిపోవాలి, ఏంటి ఈ లైఫ్ అని నాకు ఆ థాట్ రాలే నాకు. నాకు అలా వచ్చిన వాళ్ళని చూస్తే కూడా మహా కోపం. చచ్చి ఏం సాధిస్తారు, బతికి సాధించాలి. కానీ నేను భరణి గారు కలిసి కీ అనే ఒక మూవీ తీసాము ఈ ఆత్మహత్యల మీద. అది జుడ్డి కృష్ణమూర్తి గారిది. ఒక నిర్మాతగా కూడా వ్యవహరించారు అదే కీ మూవీకే. అది చూసిన తర్వాత, ప్రివ్యూ చూసిన తర్వాత, ఒక రైటరు, ఒక మూవీ రైటరు, తనకి ఛాన్సెస్ దొరక్క డిప్రెషన్లోకి వెళ్ళిపోయి చచ్చిపోదాం అనుకుంటే, ఆ మూవీ చూసిన తర్వాత అతను బతికాడు. అతను రాసిన లెటర్ కూడా మా దగ్గర ఉంది, భరణి గారి దగ్గర, నా దగ్గర. దీనికన్నా ముందు గ్రహణం మూవీ చేశారు. అవును. గ్రహణం మూవీ ఏమన్నా దీనికి ఇన్స్పిరేషన్ ఇచ్చిందంటారా? లేదు, గ్రహణం మూవీ ఎలా వచ్చిందంటే, నేను అప్పటికి ఇంకా హైదరాబాద్ షిఫ్ట్ అవ్వలేదు. భరణి గారు ఫోన్ చేశారు ఒకసారి. చేసి ఇలాగ మోహన్ కృష్ణ గారి డైరెక్షన్, ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారి డైరెక్షను, చాలామంది హీరోయిన్స్ని అనుకున్నాము, మాకు బడ్జెట్కి సరిపోవడం లేదు అంటే నాకు ఆశ్చర్యం వేసింది. ఒక వ్యాంప్ కదా నేను, నన్ను తీసుకెళ్ళి గ్రహణం క్యారెక్టర్ అంటున్నారు, చలం గారి సాహిత్యం అంటున్నారు, ఇది ఏంటి కథ అని అడిగినప్పుడు, దోషగుణం అని ఒక కథ అనమాట అది. లేదమ్మా నువ్వు బాగా సరిపోతావు, నీ ఇమేజ్ మారుతుంది చూడు అనేసి మోహన్ కృష్ణ గారు వాళ్ళు, మా ఫ్యామిలీ అంతా, మా మదర్ ఫాదర్ అంతా కూడా మేము అనుకోగానే జయలలిత ఈ క్యారెక్టర్ బాగుంటుందని వాళ్ళందరూ సపోర్ట్ చేశారు అని గ్రహణం అలాగ వచ్చిందనమాట నాకు.